హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ పాలకూర పప్పు. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే పాలకూర పప్పు ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. పాలకూరను తీసుకొని వాటర్లో వేసి అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి 5 నిమిషాల పాటు నానబెట్టాలి. 5 నిమిషాల తర్వాత నీళ్లు వంపేసి 2-3 సార్లు కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత కుక్కర్ గిన్నె తీసుకుని ఇందులో 1 కప్పు కందిపప్పు వేసుకొని వాటర్ పోసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. ఈ కందిపప్పుని నానపెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి, డైరెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. పప్పు మరీ గట్టిగాను కాకుండా లూజ్గాను కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలంటే 1 వంతు పప్పుకి 3 వంతుల వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి. పాలకూర మొత్తము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న నిమ్మకాయ సైజంత చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పాలకూర పప్పుని చాలా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ పప్పు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది, అందుకే 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారము లేదా మీ టేస్ట్కు తగ్గట్టు కారము యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకుంటూ పప్పును కొద్దిగా మెదుపుకోవాలి. చూడండి, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. గరిటెతో తిప్పుకుంటే సరిపోతుంది. ఒకవేళ సరిగ్గా ఉడకకపోతే పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు 5-6 వేసుకుని 3 ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసి కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. తాలింపు మొత్తము ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తము పప్పులో కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి ఈ పప్పు వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.